మరి ఇప్పుడు విలువల విద్యలో తరువాతి ఘట్టం ఏమిటి? మనం కానీ ఎవరైనా కానీ సంఘాన్ని కూడా దేవుడిగా భావించాలి. అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు. అది ఎలానో చెప్పండి గురువుగారు. బుద్ధుడు లాంటి వాళ్ళు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ సంఘాన్ని కూడా దేవుడిగా భావించమని చెప్పారు. అలాంటి వారి కోవలోకే వస్తారు అహిల్యాబాయి హోల్కర్ గారు. చెప్పడం కాదు గురువర్య, ఆవిడ గురించి మాకు ఈ మాయాపేటికలో చూపించండి. ఇంకెందుకు ఆలస్యం, అదిగో వీక్షించండి. అం అహా ఇం ఇహి. చరిత్ర మనల్ని మనకు పరిచయం చేసే అద్దం. ఎందుకంటే అందులో దాగిన వ్యక్తుల ఆలోచనలు, ఆశయాలు మన జీవితాన్ని ప్రభావితం చేసి ఒక నూతన దిశానిర్దేశం చేస్తాయి. అలాంటి ఓ మహోన్నత వ్యక్తి అహిల్యాబాయి హోల్కర్. అహిల్యాబాయికి జై! అహిల్యాబాయికి జై! అహిల్యాబాయికి జై! 18వ శతాబ్దంలో స్త్రీ జీవితం దురాచారాల సంకెళ్లతో బంధించబడి చీకట్లో మగ్గిపోయేది. ఆ సమయంలో ఒక అద్భుతమైన వ్యక్తిత్వంతో అహిల్య ఉద్భవించింది. సమాజ సంస్కర్తగా, ధైర్యవంతురాలైన పాలకురాలిగా, రాజమాతగా ఆమె ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆమె గాథ కేవలం చరిత్ర కాదు, తరతరాలకు ధైర్యాన్ని, నిస్వార్థ సేవను నేర్పే ఓ అపురూపమైన శక్తి. రాణి అహిల్యాబాయి కేవలం పాలకురాలిగా మాత్రమే కాదు, తన ప్రజల శ్రేయస్సును కోరే తల్లిగా పాలించింది. ఆమె 30 ఏళ్ల పాలనా కాలంలో మాల్వా ప్రాంతంలోనే కాకుండా భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎన్నో పవిత్ర శివాలయాలు, అపారమైన ధర్మశాలలు, విశాలమైన రహదారులు మరియు విశ్రాంతి గృహాలు నిర్మించబడ్డాయి. అందుకే ఈ రోజుకి మాల్వా ప్రజలు ఈ గొప్ప దయగల రాణిని ఎంతో గౌరవంతో మరియు అపారమైన ప్రేమతో గుర్తుంచుకుంటారు. ఆమె చేసిన సేవలు, చూపిన దయ మరియు సాధించిన అభివృద్ధి ఇవన్నీ ఆమెను చరిత్రలో ఓ శాశ్వతమైన చిరునామాగా నిలబెట్టారు. सकल जनों की है वो माता, सब उसके गुण गाते हैं। निर्बल को भी एक सहारा, जीवन ज्योत जगाती है। वो रानी है, बहु ज्ञानी है, जैसे कि माया भवानी है। निर्मल निश्चल वो निर्मोही, वो शूर अहिल्याबाई है। वो रानी है, बहु ज्ञानी है, जैसे कि माया भवानी है। निर्मल निश्चल वो निर्मोही, वो शूर अहिल्याबाई है।
अहिल्याबाई की जय। अहिल्याबाई की जय। अहिल्याबाई की जय। अहिल्याबाई की जय। అహిల్యాబాయి గారు సంఘం కోసం చాలా గొప్ప పనులు చేశారు. జై హో అహిల్యాబాయి. జయ హో